నమస్తే అండి. నా ప్రతి తెలుగు రైతుకి నమస్కారం అండి. ఇప్పుడు మనం దుగ్గి జగన్నాథం గారిది సత్తెనపల్లి మండలం, సత్తెనపల్లి రాజపాలెం గుర్తులేదు. మురగబండ గ్రామం. మురగబండ గ్రామంలో దుగ్గి జగన్నాథం గారి మొక్కలేసేటప్పుడు నేను వీడియో పెట్టాను, ఫస్ట్ వీడియో. సార్కి మనం చెప్పినట్టు దుక్కిలో ఏదైతే చల్లమని చెప్పామో చల్లాడు. తర్వాత హాట్ గన్ కూడా చల్లడం జరిగింది. ఇప్పుడు నిన్నటితో వర్షాలు కంప్లీట్ అయినాయి. ఈరోజు మేబీ నిన్న చేసి ఉంటారు, ఈరోజు చేసి ఉంటారు. వ్యవసాయం చేశారు, గుంట తోలారు. ఇది మన బైరో B9, మొత్తం 2 ఎకరాలు. చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు నీరు మనకి 2 అవుతుంది, మిట్ట మధ్యాహ్నం కూడా. తోట చూడు చాలా బాగుంది, చూద్దామని వచ్చాను ఇటు విజిటింగ్కి వచ్చి. కొద్దిగా సన్న పురుగుంది. ఇప్పుడు పురుగుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ సార్ చెప్పారు పురుగుందని, ఇంకా నిన్న త్రిప్స్ ఎఫెక్ట్ ఏమైనా ఉందని చెప్పేసి వచ్చాను. దీన్ని మనం చేయడంటాం, ఈ పురుగు కంట్రోలింగ్ లేకపోతే ఇబ్బంది. సో మొక్కలైతే చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నాయి, బట్ పురుగు ఒక్కటే మనకి ఇబ్బంది. ఇది బైరో B9. అట్లా అన్నీ బాగున్నాయి. ఒకసారి బాగా చూద్దాం. కలుపు కూడా లేదు, నీట్గా ఉంది తోట, పొలం కూడా. సో కొంచెం మెరుస్తుంది ఎండకి. పురుగు ఇప్పుడు ఉండదు కాబట్టి లోపలికి వెళ్ళిపోయింది కిందకి మెట్లోకి. పొద్దున్నే దీనికి ఇప్పుడు మినిట్ ఎక్స్ట్రా ఒక ఎస్టైమ్ ప్రైడ్ అయితే సరిపోద్దండి. దోమ ఎఫెక్టు, త్రిప్స్ ఎఫెక్టు చాలా వరకు అసలు లేనే లేదు. ఇక మినిట్ ఎక్స్ట్రా అయితే మనకి ఇబ్బంది ఉండదు, మళ్ళీ బినియా కొట్టాల్సిన అవసరం ఉండదు. ఇట్లాంటి సన్న ముడత ఏదన్నా కానీ మినిట్ ఎక్స్ట్రాకి క్రిస్టల్ క్లియర్ అవుద్ది. ఇదండి ఓవరాల్ వే అయితే చాలా బాగుంది. దీన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకురావాలని చెప్పాను. ఇది చీడ పురుగు నిన్న అంటే ఈ వారం అంతా మబ్బులు చేసి వర్షాలు పట్టబట్టి చీడ, దీన్ని మనం చీడ అంటాం. పురుగు చూడు అట్లా బెజ్జలు పెట్టేసి తినేసిందో. దీనికి ఇక సమర్థవంతంగా పనిచేసేది అంటే నీట్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇదిగో పచ్చ పురుగు. ఎటువంటి సన్న పురుగులు, పచ్చ పురుగులు అన్నీ క్లియర్ అయిపోతాయి. పచ్చ పురుగు తినేస్తుంది బాగా. ఇది చాలా కనబడకుండా చాలా డ్యామేజ్ చేస్తుంది, ఎందుకంటే ఆ కొమ్మల్ని, గ్రోత్ని అన్నిటిని ఆపేస్తుంది. ఒక్కొక్క ఆకుపోయే కొద్దీ మనకి అక్కడ నుంచి వచ్చేది ఇంకొక కొమ్మ చాలా వరకు తగ్గిపోయినట్టే. సో అందుకని ఈ పురుగుని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. బిఫోర్ ఒక 4 రోజులు, వారం క్రితం క్వెరెక్రాన్ కొంచెం అట్లా కొట్టగలిగినట్టయితే ఈ పురుగు